నేను నెల్లూరు మ్యాంగో కర్రీ చూపిస్తానండి. ఇది స్వీట్ మ్యాంగో కర్రీ. నేను ఒక బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను. కొంచెం స్వీట్గా ఉండేదే తీసుకున్నాను. కొంచెం జీరా పౌడరు, కొంచెం కొత్తిమీర, ఒక ఆనియను, ఒక్క టమోటో, కొంచెం బెల్లము, కొంచెం కారం, పసుపు, సాల్టు, కొంచెం చింతపండు రసం, చింతపండు గుజ్జు అంటారు, చింతపండు రసం ఒక్క స్పూను. ఇది వచ్చి మనకి తిరగమాతకండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఎండుమిర్చి గింజలు తీసుకున్నానండి. ఎండుమిర్చి కాకుండా కరివేపాకు. ఇంతేనండి మనకు కావాల్సింది. చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి చేసి చూడండి. మీకు ప్రొసీజర్ చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు మనం కొద్దిగా ఇంగు వేసుకున్నాం. ఇప్పుడు తిరగమాత గింజలు ఉన్నాయి కదా, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసేస్తున్నాము. ఇప్పుడు తిరగమాత గింజలు వేగిపోయాయి కదా, టమోటా, ఆనియన్స్ వేసుకున్నాము. టమోటా, ఆనియన్ వేసిన తర్వాత ఇది కూడా వేగనిద్దామండి. ఇది కూడా వేగిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇది బాగా వేగుతుంది కదండి. ఆనియన్, టమాటో ఇవన్నీ వేగుతున్నాయి కదా. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చూడండి, ఈ మ్యాంగో నేను ఈ బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను కదా, మిరప్పొడి, పొడి, బెల్లము అన్నీ వేసేస్తానండి. ఒకేసారి వేసేసి చూడండి ఇంకా కలిపెట్టుకున్నాం. ఎందుకంటే మనం స్వీట్ మ్యాంగో కర్రీ మనం చేస్తుండేది. కొంతమంది అంత స్వీట్ వద్దనుకున్న వాళ్ళు పచ్చి మామిడికాయతో చేసుకుంటారండి. మన అంటు మామిడికాయలు అంటారు కదా, ఆ మామిడికాయలతో చేసుకుంటారు. మన కూర మామిడికాయతో. నాకు స్వీట్ ఇష్టం కాబట్టి నేను స్వీట్ మ్యాంగోనే చేస్తున్నాను. బంగినపల్లి మామిడికాయ అయితే మనకు పెద్ద పులుపు లేదు. ఇది కొంచెం మరీ పచ్చిగా లేదు, మరీ మాగి లేదు, దోరగా మాగింది. ఆ మామిడి పండుతో చేస్తున్నాను నేను. ఈ కర్రీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కర్రీ ఉడికిపోయింది. నేను ఫైనల్గా మీకు కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసేసుకొని అట్లా కలిపెట్టేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. ఇంతే, రెడీ అయిపోయింది కర్రీ. టేస్ట్ చూసి చెప్పండి. చాలా బాగుంటుంది కర్రీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.